హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఓ సెల్లార్ తవ్వకాల్లో ప్రమాదం జరిగింది. సెల్లార్లో పిల్లర్స్ కోసం గుంత తవ్వుతుండగా గోడ కూలి 3 కూలీలు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. మట్టి దిబ్బల కింద నుంచి డెడ్ బాడీలను బయటకు తీశారు ఫైర్ సిబ్బంది, పోలీసులు. మృతులు ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం మల్లుపల్లికి చెందిన వీరయ్య, అతడి కుమారుడు రాము, అల్లుడు వాసుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చి అంబర్పేటలో ఉంటున్నారు. అడ్డా కూలీలుగా పనిచేస్తున్న 3 స్పాట్లో చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు పోలీసులు. ప్రమాదంలో గాయపడిన నల్గొండ జిల్లాకు చెందిన భిక్షపతికి దగ్గరలోని హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఓ సెల్లార్ తవ్వకాల్లో ప్రమాదం జరిగింది. సెల్లార్లో పిల్లర్స్ కోసం గుంత తవ్వుతుండగా గోడ కూలి 3 కూలీలు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. మట్టి దిబ్బల కింద నుంచి డెడ్ బాడీలను బయటకు తీశారు ఫైర్ సిబ్బంది, పోలీసులు. మృతులు ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం మల్లుపల్లికి చెందిన వీరయ్య, అతడి కుమారుడు రాము, అల్లుడు వాసుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చి అంబర్పేటలో ఉంటున్నారు. అడ్డా కూలీలుగా పనిచేస్తున్న 3 స్పాట్లోనే చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇక డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు పోలీసులు. ప్రమాదంలో గాయపడిన నల్గొండ జిల్లాకు చెందిన భిక్షపతికి దగ్గరలోని హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. తెలియదండి, నేను ఇప్పుడు వచ్చి చూశాను. నేను చెక్ చేస్తున్నా, పర్మిషన్ వెరిఫికేషన్ చేస్తున్నాము. దానికి వెరిఫికేషన్ ఏమున్నది చూసి మీకు చెప్తాను. ఘటనా స్థలం నుంచి మరిన్ని అప్డేట్స్ రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, ఎల్బీ నగర్ ప్రమాదంపై డీటెయిల్స్ ఏంటి? ఎల్బీ నగర్లో అయితే ఉన్నా, ఎల్బీ నగర్లో కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి భవనానికి సంబంధించి నిర్మాణం జరుగుతున్న సమయంలో అయితే పక్కనే ఉన్నటువంటి ఒక రిటర్నింగ్ వాల్ కూలడంతో ఒక్కసారిగా ప్రమాదంలో 3 ఎక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాల పాలై ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మనం గమనించవచ్చు, ఇక్కడ G+4 బిల్డింగ్ నిర్మాణం కోసం అయితే కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ దశలోనే ఉంది. ఇక్కడ సెల్లార్ పార్కింగ్ కోసం ఫౌండేషన్ వేస్తుండగా మనం గమనించవచ్చు, ఫౌండేషన్ వేస్తున్న క్రమంలో మొత్తం ఫౌండేషన్కి సంబంధించినటువంటి రాడ్లు మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు మనం గమనిస్తే అదే అటువైపు ఫౌండేషన్ వేసేందుకు మొత్తం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆ పక్కన ఉన్నటువంటి మట్టి దిబ్బలు కూలడంతో అయితే ఆ సమయంలో 8 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వారందరూ కూడా ఇటు అడ్డా మీద పనిచేస్తున్న కార్మికులు కావడంతో అయితే వారు ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులుగా అయితే ఇప్పటికే స్థానికులు ప్రాథమిక సమాచారాన్ని అందించడం జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన వాసులుగా అయితే ఇక్కడ పోలీసులు ప్రాథమిక సమాచారం తెలపడం జరిగింది. ఖమ్మం జిల్లాలోని కొనిజర్ల మండలం మల్లుపల్లి గ్రామానికి చెందినటువంటి వీరయ్య అనే వ్యక్తితో పాటు తన చిన్న కుమారుడు రాము, అదేవిధంగా తన బామ్మర్ది కొడుకు వాసు 3 కూడా సంఘటన స్థలంలోనే ఒక్కసారిగా మట్టి దిబ్బలు కూలడంతో అయితే అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొక వ్యక్తి భిక్షపతి అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి పంపించి అయితే పోలీసులు చికిత్సను అందిస్తున్నారు. మనం ముఖ్యంగా చూడవచ్చు, ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటు GHMCకి సంబంధించినటువంటి DRF సిబ్బంది, అదేవిధంగా అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా వెంటనే అలర్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసి అయితే సహాయక చర్యలు అందించడం జరిగింది. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఇప్పటికీ ఒక సంఘటన స్థలాన్ని ఇటు ఎల్బీ నగర్ సంబంధించినటువంటి DCP కూడా సందర్శించడం జరిగింది. స్థానిక పోలీసు అధికారులందరూ కూడా ఇక్కడే ఉండి ఏదైతే మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి మృతులు కావడంతో అయితే వారి కుటుంబ సభ్యులు రోదనలు అయితే మిన్నుంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారిగా రోజువారీగా వేరు ప్రాంతాలలో పనిచేసుకునేటువంటి కుటుంబాలు కావడంతో అయితే వాళ్ళు ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడ అంబర్పేట్ ప్రాంతంలో నివాసం ఉంటూ హైదరాబాద్లో ఏదైతే ఎల్బీ నగర్ ఉందో సమీప ప్రాంతంలో ఉన్నటువంటి అడ్డా నుంచి పనులు నిర్వహించేందుకు కూలీ పని కోసం వచ్చిన క్రమంలో ఇలాంటి ప్రమాదం జరగడంతో అయితే ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే వారు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే, 3 వ్యక్తులు కావడంతో అయితే కుటుంబ సభ్యులు రోదనలు అయితే ఇక్కడ ఏంటంటే వారిని ఇప్పుడు మృతి చెందినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి మృతదేహాలన్నింటినీ కూడా ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించడం జరిగింది. అంతేకాకుండా చికిత్స పొందుతున్నటువంటి వ్యక్తి పరిస్థితి ప్రమాదంలో గాయాల పాలైనప్పటికీ కూడా కొంత పరిస్థితి బాగానే ఉందని అధికారులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు, ప్రమాదం జరిగినటువంటి స్థలాన్ని కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఈ మొత్తం నిర్మాణానికి సంబంధించి 4 ఫ్లోర్ల అపార్ట్మెంట్ కట్టేందుకైతే ఇక్కడ నిర్వాహకులు పనిని ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ GHMCకి సంబంధించి ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదంటూ GHMCకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారి కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చి తేల్చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు సెల్లార్ కోసం తవ్వాల్సినటువంటి మనం చూడవచ్చు, చుట్టూ కూడా మనం 2 వైపులా కూడా రోడ్డు ఉంది. రోడ్డుకు ఆనుకొనే మొత్తం చాలా లోతుగా సెల్లార్
నిర్మించేందుకైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం మనం చూస్తున్నాం మట్టి దిబ్బలు, అంటే లోతు ఎక్కువ తీయడంతో పాటు అప్పటికే లోపల ఫౌండేషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి పిల్లర్లను నిర్మాణానికి సంబంధించి అయితే వర్క్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మట్టి దిబ్బ కూలడంతో అయితే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మట్టి కుప్పలలో కూరుకుపోయినటువంటి మృతదేహాలను అయితే భారీ ఇటాచ్ సాయంతో అయితే ఇటు వెలికి తీయడం జరిగింది. సుమారు గంట సేపటి నుంచి కూడా ఇటు పోలీసులతో పాటు డిఆర్ఎఫ్ అగ్నిమాపక శాఖ సిబ్బంది అయితే శ్రమించి ఇటు మృతదేహాలను వెలికి తీయడంతో పాటు ఉస్మానియాత ఆసుపత్రికి కూడా పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. మనం ఈ ప్రమాదాన్ని కనుక గమనిస్తే ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు మనం చూస్తున్నాం. మట్టి దిబ్బలు కూలడం ఒకటైతే, దీనికి పర్మిషన్ లేకపోవడం, అంతేకాకుండా ఇటు సేఫ్టీ మెజర్స్ కూడా పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లయితే ఇక్కడ స్థానికులు ప్రజలు చెప్తా ఉన్నారు. ప్రధానంగా మనం చూస్తున్నటువంటి మొత్తం కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా కనుక గమనిస్తే మనం చూడవచ్చు, దీనికి ఎలాంటి కూడా అంటే ఉన్న ప్లేస్ ఎంత అయితే ఉందో ఉన్న ప్లేస్ మొత్తంలో కూడా కన్స్ట్రక్షన్ చేసేందుకు గాను చుట్టూ మనం మొత్తం బౌండరీస్ గమనిస్తే బౌండరీస్ చుట్టూ కూడా గోడను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎండింగ్ పార్ట్ వరకు కూడా గోడను ఏర్పాటు చేసి అక్కడ వరకు కూడా భారీ తవ్వకాలు తవ్వడంతోనే ఒక్కసారిగా మట్టి దిబ్బలు కూలేటువంటి పరిస్థితి ఏర్పడిందని అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే మృతి చెందడం అయితే కొంత బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా మృతదేహాలన్నింటినీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అంతేకాకుండా పోలీసులు వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించడంతో పాటు మృతి చెందినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారికి కొంత మనోధైర్యం కలిగించేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మృతదేహాలన్నింటినీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. చంద్రిక ప్రసాద్.